నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, హస్త సాముద్రిక నిపుణులు, అలాగే దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. పద్మశ్రీ గారు నమస్తే. నమస్తే అమ్మా. ఎదురు అనేది చాలా చాలా మైండ్ లో చాలా పెద్ద రోల్ ని ప్లే చేస్తుంది. ఏదైనా మనం పని మీద ఏంటి, అసలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక మంచి ఎదురుంటే బాగుంటుంది. ఒకవేళ ఎదురు వస్తే వీళ్ళు వస్తే బాగుండదురా బాబు అనుకునే వాళ్ళు గనక వస్తే ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఏ చిన్నది జరిగినా ఆ నెపం అంతా వాళ్ళ మీద ఉన్నారు అటువంటి మూర్ఖులు చాలా మంది. అసలు ఈ ఎదురులో మంచి ఎదురులేంటి, లేకపోతే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ వీళ్ళు ఎదురొస్తే కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు మరి ఇంకేం చేయాలి? ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలి? అసలు ఈ ఎదురు రావటం అనేది నిజంగా అది ఒక మంచి శకునం అనే చెప్పాలండి. భగవంతుడు ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకుంటాడు. ఇంట్లో ఉన్నటువంటి అన్ని సమస్త దేవతలకి మొక్కి 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 మొక్కే బయట అడుగు పెడతాడు. బయట అడుగు పెట్టగానే వీడి కర్మగాలి ఒక పిల్లి ఎదురు కావటము, ఒక ఒంటి బ్రాహ్మడు ఎదురు కావటము, లేదా కట్టెల మోపో ఇలాంటివి ఎదురు రాగానే ఇక భయపడిపోతాడు. ఇంతసేపు మొక్కిన ఆ దేవుళ్ళంతా ఏమైపోతారు అంటే వాడికి అపనమ్మకం, వాడికి ఆ వీక్నెస్ మీదనే ఎక్కువ ఉన్నది అన్నమాట. అనే నమ్మకం కన్నా కూడా వాడికి అది ఎదురైంది ఆ ఫీలింగ్ లోనే ఎక్కువగా ఉంటాడు. అసలు నిజానికి ఏం చెప్తారటంటే అండి, అసలు ఇది ఒక మంచి శకునం అని, మంచి అంటే భగవంతుడు మనకి ఏదో జరగబోతుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అనేటువంటి ఇండికేషన్ కోసం ఇటువంటి శకునాలన్నీ కూడా ద్వారా మనకు అందించారు. పిల్లి ఎదురైంది అనగానే సైలెంట్ గా, అంటే అది కూడా ఇప్పుడు చూసుకోవాలి. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి ముందుకి ఎన్నిసార్లు తిరుగుతావు, ఆల్రెడీ ఒకసారి ఇవన్నీ ఎప్పుడు చూసుకోవాలి శకునాలు. మనం ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం, ప్రత్యేకించి ఒక పెళ్లి సంబంధం మాట్లాడటానిక, లేదు ఇంకొకటి ఏదైనా సరే, అంటే ఇంటి స్థలం చూడటానిక, ఇల్లు కొనుక్కోవడానిక, ఇంకేదైనా పెళ్లి ముచ్చట్లు మాట్లాడడానిక, అలాంటి వ్యవహారాల్లో మాత్రమే మనం ఇటువంటి శకునాలు చూసుకోవాలి. అంతేగాని రోజు దైనందిన జీవితంలో బయటికి వెళ్ళని తప్పదు కదా, బయటికి వెళ్ళి అడుగు పెట్టంగానే మనం భయపడిపోయి వెనక్కి పరిగెడితే ఎలాగా? అలా కాకుండా చక్కగా ఈ శకునాలన్నీ కూడా మంచిదే అని చెప్పేసి, ఒకవేళ మనం ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు పిల్లి ఎదురైంది, చక్కగా లోపలికి రావాలి, కాళ్ళు కడుక్కుంటారు కొంతమంది, ఒక గ్లాస్ నీళ్లు తాగేసి కాసేపు కూర్చొని మళ్ళీ భార్యను ఇంట్లో కూతుర్ని ఎదురు రమ్మని బయటకు వెళ్తారు. అదొక పద్ధతి. అయితే అసలు ఈ ఒంటి బ్రాహ్మణుడు ఎదురు కావడం అనేది ఒకటి చూస్తారు. అంటే అసలు నిజంగా బ్రాహ్మణ కులాన్ని ఒక మంచి ఇదిగా చెప్పుకుంటూ ఉంటారు. బ్రాహ్మణ అంటే అన్నిటికీ మంచి కార్యక్రమాలు చేయాలన్నా, చెడు కార్యక్రమాలు చేయాలన్నా బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే వెనకట అసలు ఈ ఒంటి బ్రాహ్మడు, కట్టెల మోపు ఎత్తుకున్నవాడు, గర్భిణీ స్త్రీ, గుడ్డివాడు, బలహీనుడు, ఇటువంటి వాళ్ళు ఎదురైతే ఏ నష్టము అని చెప్పేసి, ఒక చెడు శకునము అని చెప్పేసి ఒక నానుడి ఉన్నది. గర్భిణీ స్త్రీ కూడా రాకూడదు అంటారు. కానీ అది ఎందుకు అంటే నిండు నెలలు అయితే అసలు ఎందుకు చెప్పారు ఇది? ఇప్పుడు ఒంటి బ్రాహ్మడు అన్నాడు. ఇప్పుడు వెనకట పూర్వకాలంలో ఈ చదువుకునేటప్పుడు ఏం చేశారంటే, అంటే అందరి ఇళ్లలో భిక్షాటన చేస్తూ చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అంతే వారాల అబ్బాయిలాగా మనం సడన్ గా బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఒంటి బ్రాహ్మడు ఎదురైనాడు అనుకోండి, చక్కగా మరి ఏం చేస్తారంటే, మీకు ఏదో యథాశక్తి ఇచ్చే మీరు బయటకు వెళ్ళాలి తప్ప అతన్ని దాటేసుకుంటూ వెళ్ళొద్దు. సడన్గా ఇటువంటి వారాల అబ్బాయి ఎలా వస్తాడు? ఒక్కడే వస్తాడు, ఇద్దరు ముగ్గురు కలిసి అయితే రారు కదా. చక్కగా అంటే అంటే అతని ధర్మానికి విరుద్ధంగా చేసుకోవడం, అంటే అతను వచ్చిందే పాపం చదువుకోవాలి, ఏదో ధర్మానికి రావడమే అదొక ఇక్కడ విధి లేని పరిస్థితిలోనే వస్తాడు. అటువంటి బ్రాహ్మడు వచ్చినప్పుడు చక్కగా యథాశక్తి దానం చేసి మీరు బయటికి వెళ్ళాలి. అలాగే కట్టెల మోపువాడు ఏంటి, ఇది ఎదుర్కొని అంటే అసలు ఏం శాస్త్రం చెప్తుంది, అటువంటి వాళ్లకు మనం ఎదురుపోకూడదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ, నిండు నెలల స్త్రీ ఉందనుకోండి, పాప ఆవిడ నడవలేక అవస్థ పడుతూ ఉంటుంది. ఆవిడకి ఏమంటారు, మనం పక్కకి తొలగి ఆవిడకి దోవ ఇవ్వాలి.
అది అసలు నిజమైన శాస్త్రం. అంతేగాని అయ్యయ్యో ఆ, వచ్చేస్తుందని మనం లోపల అని పారిపోవడం లోపల కాదు. అలాగే కట్టెల మోపు ఎత్తుకొని వచ్చినవాడు. ఉమ్. కట్టెల మోపు అంటే పాపం బరువుతో వస్తాడు. వచ్చినప్పుడు మనం పక్కకు జరిగి వాళ్ళకి దోవ ఇవ్వాలి. ఆ. అలాగే గుడ్డివాడు అన్నా కూడా అంతే కదమ్మా. ఇప్పుడు పాపం వాడికి వాళ్ళకి దోవ దారి కనిపించదు, చూపించాలి. దారి చూపించాలి. అలాగే ఇప్పుడు ఏమంటారు ఇంకొకటి బలహీనుడు. ఉమ్. పాపం వాడు నడవలేక వస్తున్నటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటే నీకు చేతనైతే సహాయం చేసి వాళ్ళని ఒక ద్రోవ చూపించు. అంతేగాని ఇప్పుడు అసలు శాస్త్రం వదిలేసి ఈ శాస్త్రాలన్నిటిని కూడా పక్కదోవ పట్టించడం అన్నమాట. మూర్ఖత్వం వచ్చేసింది మూర్ఖత్వంగా చాలా. ఉమ్. చాలా ఒంటి బ్రాహ్మడు ఎదురు కాకూడదు. అలా ఏముంటుంది, మీరు ఆల్రెడీ ఇంట్లో పూజ పునస్కారాలు చేసుకొని అంత ఇది చేసుకునే కదా బయటికి వెళ్తారు. కానీ అసలు అది కాదనమాట శాస్త్ర ధర్మం ఇలా చెప్పింది. ఒంటి బ్రాహ్మడు తను ధర్మం తీసుకొని చదువుకునేటువంటి అంటే పూటకూళ్ళలాగా చదువుకోవటం వల్ల రోజు ఒక్కొక్కళ్ళింటికి వచ్చేవాడు పాపం. వెనకట పూర్వకాలంలో చూసేవాళ్ళు. చక్కగా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒకటి యథాశక్తి దానం చేసేసి వాళ్ళని పంపిస్తే వాళ్ళు దాంతోని భోజనం చేసి చక్కగా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని చదువుకునేవాళ్ళు. వాళ్ళు చదువుకునేటువంటి విద్య అలా నడిచిపోయేది అనమాట. అందుకు ఆ నానుడు ఎలా వచ్చిందంటే ఇలా ఒంటి బ్రాహ్మడు ఎదురు కావడదు, కట్టెల మోపు ఎదురు కావడదు, ఇలా దుష్ప్రచారాలు చేయడం జరిగింది అనమాట. రైట్ అండి. అయితే ఇక పూర్వ సువాసనలు కూడా ఎదురొస్తే వాళ్ళని హింసించేటటువంటి ప్రవృత్తి ఇంకా ఉంది ఇప్పటికీ. ఉంది. పూర్వ సువాసన వచ్చిందంటే ఇంకా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వెనక్కి వెళ్ళిపోవటం ఇట్లా బాధ అనిపిస్తుంది కదా. చాలా ఎట్లా అండి దీని గురించి? అంతే, అది కూడా అంతే అమ్మ. ఇప్పుడు పాపం వాళ్ళు ఎంతో ఎక్కడో ఒక శాపగ్రస్తం అయితేనే అలాంటి పరిస్థితి వస్తుంది. నిజంగా కొంతమంది మాత్రమే చెప్తారు. కొంతమంది దగ్గర నిజంగా వాళ్ళు ఎదురొస్తేనే శుభం జరిగే వాళ్ళు కూడా ఉన్నారండి. మనసుతో సంబంధించినటువంటి విషయం. అది చాలా తప్పు కదా. రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం ఏంటో అనేది ఎలా తెలుస్తుంది? బాధ పెట్టకూడదు. ఎవరినైనా సరే ఇప్పుడు 4 చెంపదెబ్బలు కొట్టినా బాధపడరు. కానీ ఇప్పుడు వీళ్ళు మనసు మీద కొట్టటమే కదమ్మా పాపం. ఎన్ని రోజులని అంటే పొరపాటు ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలు చూస్తుంటాం మనం. అంటే ఇట్లా ఉన్మడుగా అంటే అపార్ట్మెంట్స్ ఆ కల్చర్లలో ఎవరైనా బయటకు వెళ్ళంగానే అంటే వీళ్ళు పాపం దాక్కొని భయపడుతూ బయటకు వస్తుంటారు అనమాట. అంటే అగత్యం ఏముంది? వీళ్ళు ఎదురైతే ఏమన్నా ఎదుటి వాళ్ళు తిట్టుకుంటారేమో అని భయపడుతూ పాపం వీళ్ళు రావడం అనేది నేను గమనించాను. కాబట్టి ఇప్పటికైనా సరే మూర్ఖులు అటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకొని ఆ బాధ కూడా మళ్ళీ తిరిగి వస్తుంది ఖచ్చితంగా. కర్మ వాళ్ళు అనుభవించాలి, అది తెలీదు. అది ఆ విజ్ఞానం అంత విజ్ఞానం లేక ఇటువంటివన్నీ కూడా చేయడం అన్నమాట. ఇప్పుడు అదేదో నీకుంటే చక్కగా మీ భార్యనో మీ కూతుర్నో ఇంట్లో లేదా నీకు ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని బయటికి రా. ఇంకా బయట ఒక అడుగు వేసిన తర్వాత ఇంకా అవన్నీ వర్తించవు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు అది కాక ఇప్పుడు సరే ఇండిపెండెంట్ హౌస్లు అంటే ఏమో అనుకోవచ్చు. కొన్ని అపార్ట్మెంట్ కల్చర్లలో కూడా ఇలాంటి దుస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి అనమాట. పాపం పక్కనే ఇళ్ళు, ఒకళ్ళు వెళ్ళేటప్పుడు ఒకళ్ళు రావచ్చు, అదే ఉందమ్మా. కాబట్టి అటువంటి చాదస్తాలకు వెళ్ళొద్దు కదా. వెళ్ళి ఒకరు ఉసురుని పనిగట్టుకుని మూట కడితే దానికి మళ్ళీ చెల్లింపు మీరే చెల్లించుకో. కర్మాన్ని మళ్ళీ ఖచ్చితంగా అనుభవించాలి. అప్పుడు హలో లక్ష్మణ అన్న కూడా కుదరదు. ఆ కర్మాన్ని తొలగించుకోవడానికి మళ్ళీ ఇంకొక పూజ దానం వచ్చింది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటే ఉంటే అయిపోతుంది కదా. అందరూ మనలాంటి మనుషులే అనేది దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే చాలా డెఫినెట్లీ. ఇక మంచి శకునాలు లేకపోతే మంచి ఎదురులు అంటే ఏమని చెప్తారు అంటే చక్కగా అంటే దేవుడు ఎదురు రావడం, పల్లకిలో అంటే చక్కగా సువాసిన్లు ఎదురు రావడం అని చెప్తుంటారు. అలాగే ఏమంటారు కొన్ని ప్రాంతాల్లో వేశ్యలు ఎదురు రావటం కూడా మంచిదని చెప్తారు. అంతకన్నా ఇదేం కాదు పాపం కదా. నేను అనుకో అసలు ఎవరు హీనం కాదు, ఆ మాటకొస్తే ఎవరు హీనం కాదు అని చక్కగా అలా చెప్తారు అనమాట. చిన్న పిల్లలు నవ్వుతూ ఉండేటువంటి చిన్న పిల్లలు రావడం కూడా చాలా మంచి శుభసూచకంగా చెప్పుకుంటారు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్ గా చాదస్తాల్లో నుంచి బయటపడాలి. ఇంకా అలా అనుకుని ఇంకా ఇబ్బంది పడుతూ. సో మచ్. నమస్తే.